Please subscribe to our YouTube channel. Like and share this video. ఈ శరత్ నవరాత్రములు అంటే శరత్ కాలములో శరత్ ఋతువులో వస్తున్నటువంటి నవరాత్రములు ఈ 9 రాత్రములు 10 పగళ్ళు దీన్ని దశరాత్రములు దశహర అంటే 10 పగళ్ళు 9 రాత్రులు. ఏమిటి దీని విశేషం? ఒకప్పుడు బ్రహ్మదేవుని దగ్గరకు మార్కండేయ మహర్షి వెళ్ళాడు. మార్కండేయ మహర్షి వెళ్ళి యద్గుహ్యం పరమం లోకే సర్వభూతహితం ప్రభో యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. ఓ స్వామి బ్రహ్మదేవా, ఏది సర్వభూతోపకారకమై ఉన్నదో, ఏ పని చేస్తే మానవులకే కాదు ఇతర భూతములకు పశుపక్షాదులకు కూడా మానవుడు చెయ్యటము, పశుపక్షాదులకు తమకే కాకుండా పశుపక్షాదులకు కూడా మేలు కలుగుతుందో మానవులు చేస్తే, అటువంటిది ఇంతకుముందు ఎవరికీ ఎప్పుడూ చెప్పనిది ఏదైనా ఒక విశేషము లోకోపకారకం ఉంటే చెప్పండి అని మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అడిగితే బ్రహ్మ అస్తి కశ్చిత్ ఆఖ్యాతం, నాయన ఒక అద్భుతమైనటువంటిది ఉన్నది, ఇది సర్వభూతహితమైనటువంటి ఈ శరన్నవరాత్రాలలో ఇది కవచం. అంటే నవరాత్ర పూజలు చేసే వాళ్లకు ఒక కవచమును బోధించాడు. కవచము, అర్గళము కీలకము. దీనికి ఋషులెవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఋషులు. కాబట్టి నంద, శాకంభరి ఇటువంటి వారు శక్తులు. ఇవన్నీ చాలా విశేషమైనటువంటి మంత్ర తంత్ర శాస్త్రం. ఇదంతా కూడా మనకు ఇది ఏమిటి, ఎలా వచ్చింది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. నవరాత్రములు 9 రాత్రులలోనూ అమ్మవారు 9 విధాలైన రూపాలతో వెలసి ఉంటుంది. అమ్మవారు సర్వ ప్రపంచంలో ప్రకృత్యై నమః, వికృత్యై నమః, సర్వభూత హితప్రదాయై నమః అన్నారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. నీకెక్కడ కావాలంటే అక్కడ ఆమె ఉన్నది. నీవు ఆమెను చూడగలగాలి గాని సర్వభూత హితాంతరస్థ, సర్వభూతముల యందు అమ్మవారు ఉన్నది. సర్వ పశుపక్షాదుల యందు, ప్రకృతి యందు, తరులతా గుల్మముల యందు అంటే చెట్లు చేమలు అన్నిట, నదులు పర్వతములు అన్ని చోట్ల ఉంది. కానీ అన్ని చోట్ల ఉంటే మానవునికి చూడగలిగినంత శక్తి కావాలి కదా. అందుకని ఒక ప్రత్యేకమైన రూపములతో చెబుతూ ఉన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.